అందరికీ నమస్కారం అండి. 4 రోడ్ల కూడలి రేపల్లె వైపు వెళ్లే బస్సు తూర్పునకు అభిముఖంగా నిలబడి ఉంది. దక్షిణం దిక్కున పోయే బాపట్ల బస్సు కూడా అదే సమయంలో వచ్చి ఆగింది. 2 బస్సులు వచ్చి ఆగడంతో హోటల్లో రద్దీ పెరిగింది. క్యాష్ కౌంటర్ దగ్గరున్న సదానందం లేచి నిలబడి టేబుల్స్ అన్నీ నీట్గా ఉన్నాయో లేదోనని ఓసారి పరీక్షించి చూశాడు. కస్టమర్స్ అడిగినవి సక్రమంగా అందుతున్నాయో లేదోనని సప్లయర్స్ ను అప్రమత్తం చేస్తూ ఉన్నాడు తన కేకలతో. హోటల్లో అంతా సవ్యంగా ఉందని అనుకున్నాక రోడ్డు వైపు దృష్టి సారించాడు. బస్సు దిగి రోడ్డు దాటుకుంటూ హోటల్ వైపు వస్తున్న ఉదయ్ని చూడగానే సదానందం గుండె వేగంగా కొట్టుకుంది. మొహంలో ఆనందం చోటు చేసుకుంటే కాళ్ళు చేతులు తడబడ్డాయి. ఉదయ్ అంటూ పెద్దగా కేక వెయ్యబోయి ఆగిపోయాడు. గతం గుర్తుకొచ్చి. మెదక్ వదిలిపెట్టి వచ్చి 5 ఏళ్లవుతోంది. పొన్నూరులోని హోటల్ ప్రొప్రైటర్ స్నేహితుడవ్వడంతో అతని దగ్గరకు వచ్చేశాడు. హోటల్ నిర్వహణ బాధ్యతలన్నీ సదానందానికి వదిలి హోటల్ ప్రొప్రైటర్ ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఉంటాడు. ఉదయ్ సదానందాన్ని చూడగానే ఆనందం పట్టలేక పరుగులాంటి నడకతో వచ్చి వాటేసుకున్నాడు. మీరు ఇక్కడున్నారా? మీకోసం ఎదురు చూడని రోజు లేదు, గాలించని ప్రదేశం లేదు. మమ్మల్ని వదిలి 5 ఏళ్లు ఒంటరిగా ఇక్కడ ఎలా ఉండగలిగారు? మీకోసం మీ మనవడు కలవరిస్తూ ఉంటాడు ఎప్పుడు. తిరిగి మిమ్మల్ని చూస్తే ఎంత సంబరపడిపోతాడో అన్నాడు ఉదయ్ ఉద్రేకపడిపోతూ. కొడుకు భుజాలు ఆప్యాయంగా నిమిరాడు. ఏదో అనుమానం సదానందం మనసును ముట్టడించింది. కొడుకు మొహంలోకి పరీక్షగా చూశాడు. ఆయన చూపుల్ని పసిగట్టాడు ఉదయ్. మీరు వెళ్లిపోయిన దగ్గర నుంచి మీ కోడలు కూడా బాధపడుతూ ఉంది. మీరు ఇల్లు విడిచి వెళ్లిపోవడానికి కారణం తనేనని మదన పడుతూ ఉంది అన్నాడు ఉదయ్. కొడుకు మాటలు వినగానే స్థిమితపడింది సదానందం మనసు. క్యాష్ కౌంటర్కి పక్కనున్న టేబుల్ దగ్గర కొడుకును కూర్చోబెట్టి తను పక్కన కూర్చున్నాడు. ఓ సర్వర్ని పిలిచాడు. ఈ అబ్బాయి ఎవరనుకుంటున్నావు? నా కొడుకే. పేరు ఉదయ్. కాంట్రాక్టరు. లక్షలు సంపాదించాడు. ఏదో చెప్పబోయాడు సదానందం. అంత ఆస్తి ఉన్నవాళ్లు కొడుకును లక్షల్ని వదిలేసి ఈ హోటల్కి కాపలా కాస్తున్నారేంటి? సదానందం తనతో పరాచికాలు ఆడుతున్నాడు అనుకుంటూ అడిగాడు సర్వర్. నా కొడుకేనోయ్. ఆరోగ్యం సరిగ్గా లేక డాక్టర్లు గాలి మార్పు కావాలంటే నేను ఇక్కడికొచ్చాను. తండ్రి అసలు విషయం చెప్పకుండా తన పరువు కాపాడినందుకు మనసులో తండ్రికి నమస్కరించాడు ఉదయ్. సర్వర్ కుర్రాడు ఉదయ్ వైపు పరిశీలనగా చూశాడు. సదానందం పోలికలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. మీ అబ్బాయేనండి. వేడి వేడి ఇడ్లీ కాఫీ తీసుకొస్తాను. అక్కడి నుండి పరిగెత్తబోయాడు సర్వర్ కుర్రాడు. పెసరట్టు కూడా చెప్పు. అల్లం ముక్కలు ఉల్లిపాయలు వేయమను. పెసరట్టంటే మా వాడికి ఇష్టం అన్నాడు సదానందం. బాపట్ల వరకు వెళదామని ప్రయాణమయ్యాను. మీరిక్కడ కనిపించారు. బాపట్ల ప్రయాణం మరోసారి. బస్సులో బ్రీఫ్ కేస్ ఉంది, తెచ్చేసుకుంటాను అన్నాడు ఉదయ్. తలూపాడు సదానందం. ఉదయ్ బస్సు దగ్గరికి వెళ్ళాడు. అబ్బాయి గారు ఏరండి? ప్లేట్లో పెసరట్టు పట్టుకొచ్చిన కుర్రాడు సదానందాన్ని అడిగాడు. బ్రీఫ్ కేస్ తెచ్చుకోవడానికి బస్సు దగ్గరికి వెళ్ళాడు. మీరు నిజంగానే గాలి మార్పు కోసమే ఇక్కడికొచ్చారా? నవ్వుతూ అడిగాడు కుర్రాడు. ఆ కుర్రాడు కూడా 5 ఏళ్ల క్రితం ఇంట్లో తండ్రి కోప్పట్టాడని అలిగి వచ్చేసిన వాడే. సదానందం సమాధానం చెప్పకుండా రోడ్డు వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆయన మనసు గతంలోకి జారుకుంది. భార్య చనిపోవడం జీవితంలో పెద్ద అగాధం ఏర్పడినట్లయింది. ఉదయ్ను డాక్టర్ని చెయ్యాలని తను తాపత్రయపడితే వాడు చదువు అటకెక్కించి డిగ్రీ కూడా పూర్తి చేయకుండా చదువు మానేశాడు. కాంట్రాక్టర్ అయ్యాడు. లక్షలు సంపాదించాడు. అయినా తనకేదో అసంతృప్తి. తానేదో సంబంధం చూస్తే ఉదయ్కి నచ్చలేదు. తను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని మంకుపట్టు పట్టాడు. తను ఊరుకుంటాడా? వాడి మెడలు వంచి తను అనుకున్న సంబంధమే చేశాడు. కాని ఆ తర్వాత జరిగిందేమిటి? ఇంటికొచ్చిన కోడలు తన కొడుకును కొంగున ముడివేసుకుని తన మీదే పెత్తనం చలాయించడం మొదలుపెట్టింది. అందరినీ శాసించిన వాడే కాని తను మరొకరి మాట వినే రకం కాదు. ఇంట్లో అడ్జస్ట్ కాలేకపోయాడు. తన పద్ధతులు కోడలు మృదులకు నచ్చేవి కావు. కొడుకు కోడలితో మాట్లాడడానికి ఇంటికొచ్చిన గెస్ట్లతో తను గంటల తరబడి మాట్లాడడం ఆమెకు నచ్చేది కాదు. గెస్ట్లు వచ్చినప్పుడు తనను మేడపైన గదిలో కూర్చోమనేది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర గిన్నెల్లో చేతులు పెట్టి కూరలు వడ్డించుకోవడం, పప్పుచారు గిన్నెలో ములక్కడల కోసం చేతివేళ్లతో తను వెతుక్కోవడం ఆమెకు నచ్చేది కాదు. స్పూన్తో కాకుండా చేతులు గిన్నెల్లో పెట్టినప్పుడు ఆమెకు వాంతొచ్చినట్లుండేది. కరెక్ట్గా టైం ప్రకారం బ్రేక్ఫాస్ట్కి గాని భోజనానికి గాని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవాలి.
మొహం కడుక్కుంటూ నోట్లోని పేస్ట్ నొరగా కొబ్బరి చెట్టు పాదుల్లో ఉమ్మితే ఊరుకునేది కాదు. మృదుల ఏం మాట్లాడినా చివాట్లు పెట్టినట్లుగా ఉండేది. అమ్మ మాటలు నువ్వు పట్టించుకోక తాతయ్యా అనేవాడు మనవడు వరుణ్. మనవడు తన పక్కన చేరితే మనసులో గూడు కట్టుకున్న దిగులంతా దూది పింజలా ఎగిరిపోయేది. ఓ రోజు బజారు నుంచి తెచ్చిన కేక్ వరుణ్కి పెట్టాడు. ఈ రోజు మీ నాయనమ్మ నేను పెళ్లి చేసుకున్న రోజురా చెమ్మగిలిన కళ్ళను ఒత్తుకుంటూ అన్నాడు మనవడితో. నాయనమ్మ ఎలా ఉండేది తాతయ్య? మా అమ్మలాగా కోపిష్టిదా అడిగాడు వరుణ్. మీ నాయనమ్మ దేవతరా. ఈ దుర్వాసుడితో కలిసి బతుకుబండి 50 ఏళ్లు లాగింది. నా మీద కోపం వచ్చిందేమో మాటామంతి లేకుండా పైకి వెళ్ళిపోయింది. నాయనమ్మ గురించి పాత సంగతులు చెప్తూ ఉంటే చెవులప్పగించి వింటూ ఉండిపోయాడు వరుణ్. చదువుకోకుండా తాతగారి గదిలో చేరి కబుర్లు వింటున్నాడని మండిపడుతూ వచ్చింది మృదుల. కేక్ తింటూ ఆసక్తిగా తాతగారి కబుర్లు వింటున్న వరుణ్ కనిపించాడు ఆమెకు. ఇక్కడ కూర్చుని అడ్డమైన తిండి తింటున్నావా? వరుణ్ చెవి మెలిపెట్టి ఆ గదిలో నుంచి వరుణ్ని తీసుకెళ్తూ అంది మృదుల. మనవడు బిక్కమొహం వేసుకుని గదిలో నుంచి వెళ్లడం చూసి తన మనసు బాధతో మూలిగింది. ఉదయ్ ఇంటికి రాగానే వరుణ్ చదువుకోవడం లేదని చెప్పింది మృదుల. వీడసలు చదవడం లేదండి. ఎప్పుడు మావయ్య గారి గదిలో చేరి కబుర్లు చెప్తూ ఉంటాడు. ఆయనేమో వీడికి బజారు నుండి అడ్డమైన గడ్డి తెచ్చి మేపుతున్నాడు. ఇంట్లో తిండి సహించదు వీడికి. రేపు రోగం వచ్చి మంచాన పడితే ఏడ్చి మొత్తుకునేది నేనేగా అందామె. కొడుకు భుజం పట్టుకుని దగ్గరికి లాక్కుని చెంప మీద గట్టిగా కొట్టాడు ఉదయ్. వరుణ్కి రోషం వచ్చింది. ఏ తప్పు చేయకపోయినా తనను కొట్టినందుకు. అనవసరంగా ఎందుకు కొడతారు? తాతగారు కేకు ముక్కిస్తే అది తింటే తప్ప తాతగారితో మాట్లాడడం కూడా తప్పేనా? ఎదురు ప్రశ్నలు వేశాడు వరుణ్ రోషంతో ఊగిపోతూ. ఇక లాభం లేదండి. మనకే ఎదురు తిరిగి మాట్లాడే స్థాయికి వచ్చాడు. ఇక్కడ ఉంటే వీడికి చదువు రాదు. రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పిస్తాం అంది మృదుల. ఆమె నోట్లో నుంచి మాట ఊడిపడిందంటే అది అక్షరాల అమలు జరగాల్సిందే. మనవణ్ణి రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించొద్దని కొడుక్కి చెప్పాడు. తన మాట ఎవ్వరూ వినిపించుకోలేదు. వరుణ్ణి రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించాడు. ఈ సంఘటన తన మనసును బాగా కలిచివేసింది. ఇంట్లో ఉండలేకపోయాడు. ఎవరికీ చెప్పకుండా దూరంగా వచ్చేశాడు. ఉదయ్ వచ్చి పెసరట్టు తినడం మొదలుపెట్టాడు. సాయంత్రం మన ఊరికి తిరిగి వెళ్ళిపోదాం నాన్నగారు అన్నాడు ఉదయ్. నేను రాన్లే, నువ్వు వెళ్ళు. నాకిక్కడ బాగానే ఉంది. ఈ హోటల్ ప్రొప్రైటర్ నన్ను కన్న తండ్రిలా చూసుకుంటున్నాడు అన్నాడు సదానందం. సర్వర్ పొగలు కక్కే వేడి వేడి కాఫీ తెచ్చి ఇచ్చాడు వాళ్ళిద్దరికీ. నాన్నగారు, మృదుల కొంచెం కటువుగా మాట్లాడిందని మీరింత పట్టుదలగా ఉన్నారే, మరి మీరు చెండ శాసనంలా ప్రవర్తించేవాళ్ళు గతంలో. అమ్మని నన్ను తిట్టని రోజు ఉండేది కాదు. వాటిని పట్టించుకోకుండా మీరంటే అభిమానంగా ఉండటం లేదు అన్నాడు ఉదయ్ కాఫీ చప్పరిస్తూ. సదానందం మనసు మళ్లీ గతంలోకి జారుకుంది. ఉదయ్ని ఒక్క క్షణం ఊపిరి పీల్చుకొనివ్వకుండా, ఆడుకోవడానికి బయటికి వెళ్ళనివ్వకుండా ఎప్పుడు చదువుకోమంటూ సతాయించేవాడు తను. జీవితంలో ధ్యేయం అంటూ లేకుండా బ్రతికేయడమే, కాలో చెయ్యో లేకుండా బతకడం అన్నమాట. డాక్టర్ కావడమే నీ ధ్యేయం. అది గుర్తుపెట్టుకుని శ్రద్ధగా చదువు అనేవాడు. వాడు శ్రద్ధగానే చదువుతున్నాడులేండి. క్లాసులో కూడా ఫస్ట్ వచ్చాడు కదా అంది సుగుణమ్మ. క్లాసు ఫస్ట్ వస్తే సరిపోదే, స్టేట్ ర్యాంక్ రావాలి. ప్రతి విషయంలో నువ్వు జోక్యం చేసుకోబోకు. నోరు మూసుకొని వంటింట్లోకి వెళ్ళు భార్యని తిట్టాడు. తన మాటకు ఎవ్వరూ ఎదురు చెప్పినా, అధిక ప్రసంగం చేసినా ఊరుకునేవాడు కాదు. ఓ రోజు ఉదయ్ అడిగాడు, నాన్న, మంచి చెడులు అంటారు కదా, చెడు ఎక్కడి నుంచి వచ్చింది? మంచి అనేదేమో దేవతల నుండి, చెడు రాక్షసుల నుండి వచ్చిందిరా సమాధానం ఇచ్చాడు తను. దేవతల్ని రాక్షసుల్ని ఎవరు సృష్టించారు? మళ్ళీ అడిగాడు ఉదయ్. దేవుడు. రాక్షసులు చెడ్డవాళ్లని తెలిసి కూడా దేవుడు ఎందుకు సృష్టించాడు? రాక్షసుల్ని దేవుడు పుట్టించలేదు, అంతకు ముందే ఉన్నారు అని అందామనుకున్నాడు. అలాగైతే చెడు మీద దేవుడికి కంట్రోల్ లేదా? రాక్షసులు దేవతలంటది వాళ్ళ అని మళ్ళీ ఉదయ్ ప్రశ్నిస్తే కోపం వచ్చింది తనకు. చిన్న కుర్రాడి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయినందుకు రోషం కూడా వచ్చింది. నిన్ను చదువుకోరా అంటే పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తావెందుకు? ఉదయ్ జుట్టు పట్టుకుని వాడి తల వంచి వీపు మీద 4 బాదాడు. ఓ రోజు ఉదయ్తో మాట్లాడడానికి వాడి స్నేహితుడు కిరణ్ వచ్చాడు. ఉదయ్ ఉన్నారండి ఇంట్లో అడిగాడు కిరణ్. లేడబ్బాయ్, బజార్కు వెళ్ళాడు అనేశాడు తను. ఉదయ్ ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నాడని తనకు తెలుసు. కొడుకు చదువుకు
అవాంతరం ఏర్పడడం తనకు ఇష్టం లేదు. కిరణ్ వెళ్ళిపోయాడు. కిరణ్ గొంతు విని ఉదయ్ బయటికొచ్చాడు. కిరణ్ వచ్చింది నా కోసమేనా అడిగాడు. పని పాటలు లేకుండా తిరుగుతూ ఉంటారులే. వాళ్ళు చదువుకోరు, ఇంకొకరిని చదువుకొనివ్వరు విసుక్కున్నాడు తను. కిరణ్ బాగా చదువుతాడు నాన్న. నాతో పాటు వాడికి చాలా సబ్జెక్టుల్లో ఫస్ట్ మార్కులు వచ్చాయి. ఆటల్లో కూడా ప్రైజులు వచ్చాయి. నీతో పాటు వాడికి సమానంగా రావటం ఏమిటి? వాడికంటే నీకు మార్కులు ఎక్కువ రావాలి. ఇంట్లో నేను లేనని కిరణ్కు ఎందుకు అబద్ధం చెప్పావు? ఉదయ్ తన అధికారాన్ని పెద్దరికాన్ని లెక్క చేయకుండా మాట్లాడినట్లు అనిపించింది. ఆ రోజు ఉదయ్ని చావబాదేశాడు. భార్యను కూడా అంతే. ఆమె నోరు ఎత్తనిచ్చేవాడు కాదు తను. పేరుకు తగ్గట్లు సుగుణాల రాశి కాబట్టి తన మాటకు ఎదురు చెప్పేది కాదు. తన మొండితనం, మితిమీరిన క్రమశిక్షణ బాగా చదువుకునే ఉదయ్ను మొద్దుబారేటట్లు చేశాయి. ఇంటర్లో తప్పి కూర్చున్నాడు. డాక్టర్ని చెయ్యాలని తను కలలు కంటే దేవుడు వాణ్ణి కాంట్రాక్టర్ని చేశాడు. బయట బాగా ఎండ కాస్తుందని, వాన కురుస్తుందని పూల కుండీలను తెచ్చి ఎప్పుడూ ఇంట్లో పెట్టుకుంటే వాటికి పూలేం పూస్తాయి? ఉదయ్ విషయంలో తను చేసిందంతే. వాడికి స్వేచ్ఛ లేకుండా కట్టడిలో ఉంచాడు. తన క్రమశిక్షణతో వాడికి ఊపిరాడక తను అనుకున్న విధంగా రాణించలేదు. జీవితం ఓ పెద్ద బాలశిక్ష. కొన్ని కఠినమైన పదాలు ఉంటాయి, మరికొన్ని తేలిక పదాలు ఉంటాయి. బతుకు పుస్తకంలో నచ్చిన పదాలని మెదడు పొరల్లోకి ఎక్కించుకుని సంక్లిష్టంగా ఉన్నాయని కొన్ని పదాలను వదిలేస్తే ఎలా? అన్ని పదాల అర్థాలు తెలుసుకుంటేనే జీవితం పరిపూర్ణమవుతుంది. కోడలి ప్రవర్తన నచ్చలేదని తను దూరంగా జరిగిపోతే ఎలా? సర్దుకుపోవాలి. ఉదయ్ మాటలు వినిపించడంతో సదానందం ఆలోచనలు తెగిపోయాయి. మళ్ళీ మీరు కనిపిస్తే క్షమాపణలు చెప్పుకోవాలని రుదుల రోజు అనుకుంటుంది. నాన్నగారు, మీ మనవడు ప్రతి క్షణం మిమ్మల్ని తలుచుకుని దిగులు పడుతున్నాడు. మీరు తిరిగొస్తారని వాడికి గట్టి నమ్మకం ఉందేమో. మీకు ప్రజెంట్ చేయాలని ఓ వెండి పిడి ఉన్న చేతికర్ర కొనుక్కొచ్చాడు చెప్పుకుపోతున్నాడు ఉదయ్. మనవణ్ణి చూడాలని చిన్న మొక్కలాగా ఉన్న మనసులోని కోరిక పెద్ద రావి చెట్టులాగా ఎదిగిపోయింది క్షణాల్లో. ఇన్నాళ్ళు ఇంట్లో మనిషిలా అయిన వాడిలా చూసుకున్న హోటల్ ప్రొప్రైటర్కి కృతజ్ఞతలు చెప్పి సాయంత్రం మన ఊరికి తిరిగి వెళ్ళిపోదాం అన్నాడు సదానందం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.